నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం ఇస్తూ ఉన్న సబ్సిడీ డీజిల్ ఏదైతే ఉందో అక్రమంగా కొన్ని కంపెనీలు అయితే విదేశాలకు తరలిస్తూ ఉన్నాయి. వివరాలేకి వెళితే విదేశాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీ డీజిల్ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రయత్నాలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు బెడిసికొట్టారు. వేల లీటర్ల సబ్సిడీ డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే యొక్క ఆపరేషన్లో పాల్గొన్న 2 కంపెనీలపైన కేసులు నమోదు చేశారు. అలాగే స్వాధీనం చేసుకున్న ఇంధనాన్ని మరియు అలాగే నిందితులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి, అలాగే ప్రస్తుతం కువైట్ దేశం అందిస్తూ ఉన్న సబ్సిడీ డీజిల్ ఏదైతే ఉందో కువైట్లోని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ ఉన్నారు. సబ్సిడీ డీజిల్ లీటర్కు 55 ఫిల్స్కి అయితే కువైట్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. మామూలుగా మనం చూసుకుంటే 115 ఫిల్స్గా ఉంటే కువైట్ దేశం 50% అయితే సబ్సిడీకి అయితే ఇస్తూ ఉందన్నమాట. ఇది అక్రమ వ్యాపారంలో ఉన్నవారికి గణనీయమైన లాభాలు అందిస్తూ ఉందని చెప్పి ఇటువంటి వారిని గుర్తించి అరెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క అక్రమ డీజిల్ రవాణాలో మనం చూసుకుంటే ప్రవాసుల పాత్ర కీలకంగా ఉందని చెప్పి అటువంటి వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.